పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మా దేవ, ఈ చదవబడిన లేఖన భాగాల్లో నుండి మా తండ్రి మరి నేను బోధించిన ఉండగా పరిశుద్ధాత్మదేవ మా మంచి బోధకుడివై మాకు మీరు బోధించమని, సమస్తమునైనా మహిమకరంగా మీరు మాట్లాడమని, మాకు జీవనకరంగా మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ దినము మరి చదువుకునే లేఖన భాగాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఏ ఏ సంగతులు నేను చెప్పానో బోధించానో యుగ సమాప్తి వరకు, అంటే మనము ఈ యుగం అంతా అయిపోయేంత వరకు ఎట్టుంటారంటాడు దేవుడు? సదాకాలము మీతో కూడా ఉంటారన్నాడు దేవుడు. సదాకాలం దేవుడు మనతో ఉంటే మరి దేవుడికి మనము తెలియకుండా ఉంటామా? మనతోనే ఉంటాడు కదా దేవుడు. ఎప్పుడు దాకా ఉంటాడు? కొద్ది దూరం ఉండి కొద్ది దూరం ఉండకుండా ఉండడు కదా. సదాకాలము దేవుడు మనతో ఉండే దేవుడు. మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావో, బాప్తిసం తీసుకున్నావో, నీ నోటితో ఒప్పుకున్నావో, క్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగి లేచని ఒప్పుకున్నావో, అప్పటి నుంచి దేవుడు నీతో ఎట్టుంటాడంట? సదాకాలము. అంటే ఎప్పుడు నీతోనే ఉన్నది. మనతోనే ఉండే దేవుడు ఆయన. ఆయన వెళ్ళే దేవుడు కాదు. ఆ మాటలే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ సదాకాలం ఉండే దేవుడు గురించి 4 పాయింట్లు మనము ధ్యానించుకున్నాం. ఎప్పుడెప్పుడు తోడు ఉంటాడో, ఎట్టు ఉంటాడు అనేది 4 విషయాలు మనము ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది వచ్చేసి కీర్తన 48:14 వచనం చదువుకున్నాం. కీర్తన 48:14 వచనం మొట్టమొదటి పాయింట్ చదువుకున్నాం. సదాకాలం దేవుడు మనతో ఉంటాడు కదా. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు సదాకాలం ఉండి ఆయన? చదువుదాం. కీర్తన 48:14 వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను దేవుడు సదాకాలము నడిపించే దేవుడు. మొదటి పాయింట్ ఏం పాయింట్ మనకు? మొదటి పాయింట్, సదాకాలము మనల్ని దేవుడు నడిపించే దేవుడు. నడిపిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడనిందాడా? మరణించేంత వరకు నడిపిస్తాడు దేవుడు. మరణం కాడికి తీసుకుపోయే దేవుడు కాదు. ఈ లేఖన భాగము చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటారు. దాన్ని చదవడంలో వాళ్ళ జ్ఞానాన్ని బట్టి తప్పు మార్గంలో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ దేవుడు మరణానికి తీసుకువెళ్తాడేమో, ఆడికి పట్టుకుపోతాడేమో, అదే కదా మాట అనుకుంటారు. కానీ దాని అర్థం ఏమంటే, నువ్వు చనిపోయేంత వరకు నిన్ను నడిపిస్తాడు అని అర్థం. దాని అర్థం మరణం వరకు, సదాకాలం మరణం వరకు నడిపిస్తాడంటే ఆడ మరణం ఉంటే ఆడికి పట్టుకొని పోతాడు నిన్నని కాదు. నీవు మరణించేంత వరకు నీకు తోడుగా ఉంటాడు. మరి మరణించకుండా ఉండాలంటే మనం ఇట్టే ఉంటామా? కాదు కదా. మనకు ప్రమోషన్ రావాలి కదా. ఆ మరణం అనే మాట తలుచుకుంటే భయం కొంతమంది. ఎందుకు? ఇక్కడ కన్ను మూస్తేనే కదా పరలోకం పోయేది. మరి ఇది కన్ను మూయకపోతే ఎట్టపోతాం? మరి పరలోకం అనేది చూస్తామా? చూడలేం కదా. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే, నీ జీవిత కాలము ఎన్ని దినాలు అయితే నీకు నేను ఇచ్చానో అప్పటి వరకు నేను నడిపిస్తాను. లోకంలో, భూలోకంలో మానవులుగా ఆ ఊరికే నువ్వు పోయి రాపని చెప్పను, కానీ సదాకాలం నేను నిన్ను నడిపిస్తాను అంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు.
మనం నడిపించకపోతే మనం నడవం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం నడిపించకపోతే అడుగు తీసి అడుగు కూడా పెట్టలేము. ఎంతోమంది పోతా కళ్ళు తిరిగి పడిపోతారు, పోతా కింద పడిపోతారు, కళ్ళు మొగ్గులు కట్టి. మరి మనం నడుస్తున్నామంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా? ఈరోజు మనం ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సదాకాలము మరణం వరకు మనకు దేవుడు నడిపించే దేవుడు. మనల్ని చెయ్యి పట్టి నడిపించే దేవుడు ఆయన విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు. యెషయా గ్రంథము 58:11 చదవండి. యెషయా గ్రంథము 58:11. యెషయా గ్రంథము ఆపకుండా జరుమా అక్కడ ఉంటారు. యెషయా గ్రంథం కీర్తన పక్కన ఉంటారు. పేజీ నెంబర్ చెప్పండి. 618 పాత నిబంధనలో 58:11. యెషయా గ్రంథం 58:11. నిదానమైన పర్వాలేదు, చదవండి. లేఖన భాగాలు మనం చదివితే దీంట్లో ఉన్నాయా లేవా ఎందుకు చెప్పి వెళ్ళిపోయినా అనుకోకుండా దీంట్లో ఉంది మాట అనేది మనకు రూఢి కావాలి. 58. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉందువు. ఇదే మ్యాటర్. దేవుడు ఎప్పుడు నడిపిస్తాడంటే, దేవుడు నిన్ను సదాకాలము తోడుగా ఉండి నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు నిన్ను. దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే ప్రతి నిత్యము, ప్రతి సెకండ్ నీకు నడిపించే దేవుడు మన దేవుడు. ఎట్టుంటావు నువ్వు అంటే, క్షామకాలంలో కరువు కాలమును నిన్ను పోషిస్తాడంట. క్షామం అంటే కరువు, క్షేమం అంటే అభివృద్ధి. క్షేమానికి ఒక అక్షరం కొంచెమే డిఫరెంట్. మనము క్షామం అంటే కరువు, క్షేమం అంటే మంచిగానే. కాబట్టి క్షామకాలమున నిన్ను నడిపిస్తాడు, పోషిస్తాడు, నీ ఎముకలకు బలం ఇస్తాడు. నీ ఎముకలను బలపరిచే దేవుడు ఉన్నా చూడండి. నీ ఎముకలను బలపరుస్తాడంట. కరువులో ఎముకలను ఎట్ట బలపరుస్తాడు? పోషిస్తాడు నిన్ను దేవుడు. నువ్వు ఎట్టుంటావు? నీరు కట్టిన తోట ఒలే ఉంటావు. నీరు కట్టిన తోట ఎట్టుంటుందమ్మా? పచ్చగా ఉంటావు. నీరు లేని చెట్టు ఆకులు పాలిపోయి ఉంటాయి. మన ఇంటి ముందు చాకే ఆ కుండీలు ఉన్న చెట్లకి ఒకరోజు నీళ్ళు పైపోతట్టుంటాయి, వాడికి దిగాలుగా కనపడుతూ ఉంటాయి. అది నీరు పోసిన చెట్టు పచ్చగా ఉంటుంది. నీవు ఎప్పుడు నీరు కట్టిన తోట వల్లే నీవు ఉంటావు. దేవుడు నడిపిస్తే నీరు కట్టిన తోట వల్లే ఉంటావు. రెండోది ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వల్లే ఉంటావు. నువ్వు అందరికి నీటి ఊట ఉబుకుతూ ఉంటే స్వచ్ఛమైన నీరు చూసి ఎవరైనా తాగాలనిపిస్తారు. అట్టే నువ్వు ఉబుకుకుండా అట్టే పట్టింటే ఏమైపోతుంది? మరి స్టాగ్నెట్ చేసేస్తే ఏమవుతుంది? పాచి పట్టిపోతుంది అంతా. నీళ్ళు పారకుండా ఉబుక్కుని అట్టే నేనుకో ఏమవుతుంది? ఉబుకుచుండే నీళ్ళు పారుతూ ఉంటే స్వచ్ఛంగా ఉంటాయి. వాటిని మనం ఇష్టపడతాం ఆ నీటిలో దిగాలని. అంటే ఉబుకుచున్న నీటి ఊట వల్ల నువ్వు ఫ్రెష్గా ఉంటావు, నీరు గట్టి తోట వల్ల పచ్చగా ఉంటావు. నిత్యము నిన్ను నడిపించే దేవుడు. మన అంశమేమి? సదాకాలము తోడుగా ఉండేది. సదాకాలం తోడుగుండే దేవుడు మొదటి పాయింట్ ఏమంటే నడిపిస్తాడు నిన్ను. మరణం వరకు నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథం 23:11. యోబు గ్రంథము 23:11 చూస్తే కీర్తనలకు ఆ పక్క ముందు పక్క ఉంటారు. కీర్తనలకు ముందు పక్క ఉంటారు. 23:11. కానీ నిదానంగా యోబు గ్రంథము 23:11. నువ్వు తీసినావు కదా, చదువునా? నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక
ఆయన మార్గం అనుసరించి తిని చూడండి, ఆయన నీ పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గంలో నడిచి తిని. చెప్తాను, నేను నా మార్గాలు ఆయన నన్ను నిత్యం నడిపిస్తా అంటే నేను అటు ఇటు తొలగల, అటు ఇటు తొలగను, నేను చక్కగా నడుస్తాను. ఇంకొక మాట కూడా ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో చూస్తే నా అడుగులు జారలేదనే మాట ఉంటారు. పేతురు రాసిన కొత్త నిబంధనలో పేతురు రాసిన ఎబ్రిల్ కాపక్కుంటారు, యాకోబు కాపక్క. కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనన్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. తన అడుగు జాడల యందు, ఎవరి అడుగు జాడలు నడుచుకోవాలి మనము? క్రీస్తు అడుగు జాడల్లో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఆ అడుగు జాడల్లో నడుచుకుంటే మనము తొట్టిల్లము, ఎక్కడ కూడా మనము జారిపడము, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఒక పాట కూడా ఉంది, నడిపిస్తాడు నా దేవుడు నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన నడిపించే దేవుడు ఎప్పుడు నడిపిస్తుంటే అడుగులు తడబడిన అలసట పైబడిపోయిన నేను నడచలేను ఇంక కొంచెం దూరం అన్నా కూడా ఆయన నడిపించే దేవుడు. 170 ఇంకొక మాట 17వ కీర్తన 17:5లో చూస్తే ఆ మాట ఉంటుంది మంచిది. 17 కీర్తన చూడండి, మీరు చూడాలా. నాకేం బాగా నేను చూస్తా ఉంటా, చెప్తా ఉంటాను. 17 కీర్తన 17:5 నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు మన అడుగులు దేవుని దారిలో స్థిరపరచుకుంటే, దేవుని మార్గంలో మన అడుగులు జారవు, లోకంలోకి జారవు, మన అడుగులు పాపం వైపు జారవు. ఎందుకంటే మన అడుగులను స్థిరపరచుకొని ఉన్నాం. దేవా నీ మార్గంలో నేను నడుస్తానని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 14వ యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా మార్గంలో మీరు నడిస్తే మీ అడుగులు జారనే జారం. ఈరోజు మనం లోకంలో జారిపోతున్నామంటే సరైన దారిలో మన అడుగులు పడలేదన్న లెక్క. ఈరోజు మనము పాపము మార్గంలోకి వెళ్తున్నాము అంటే, పాపపు ఆలోచనలు వస్తున్నాయి అంటే మన అడుగులు సరైన మార్గంలో లేవని. అందుకని చెప్తున్నాడు, నేను ఈ మార్గంలో నడిచాను, నా అడుగులు జారలేదు, తొట్టిల్లలేదు, నేను భయపడలేదు, నేను బెదరలేదు. ఎందుకు బెదరుతాం? భయపడకూడదు. ఆయన మార్గంలో ఉన్నాము కనుక మన కాలు జారనే జారదు, ఎప్పటికీ జారదు. మనం ఎప్పుడు పడిపోము. ఎందుకంటే మనం నమ్మిన యేసుక్రీస్తు, మనం ఆయన అడుగు జాడను వెంబడించి నడుచుకుంటూ పోతాం. ముందు ఆయన నడుస్తూ ఉంటాడు, వెనక మనము నడుస్తూ ఉంటాం. మెట్టగా ఉన్న స్థలాలన్నీ ఆయన సరళం చేసుకుంటూ పోతాం, రాయి రప్పక తీసేసుకుంటూ పోతా ఉంటాం. దేవుని ప్రియ సంగమం, మనం భయపడకూడదు. దేవునితో మనం నడిపించే దేవుడు మనం ఎంత ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు ఆయన.
నిత్యం నడిపించే దేవుడు. ఆయన అడుగు జాడలో నడిస్తే మనము ఏడికి కూడా అడుగులు జారు అనే మాట మనము ఉండాలి. ఎందుకంటే ఇంకొక మాట ఉన్నా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము మత్తయి మార్కు సువార్తలు ఇవన్నీ మత్తయి మార్కు లూకా యోహాను ఈ సువార్త పాఠాలు. 10వ అధ్యాయం 32 10:32 వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. వారితో కూడా వెంబడించు వారు భయపడి అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని ఆయన నడుస్తూ ఉండగా ఏమున్నదంటే వాళ్ళకి విస్మయము చెందినారంట. విస్మయం పొందినారు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు వాళ్ళ దేవుడు కాదేమని భయపడుతూ ఉంటారు. విస్మయం పొందినారంట. ఈరోజు మనం ఒకసారి విస్మయానికి గురవుతూ ఉంటాం. కానీ దేవుడు నేనే భయపడకూడదు అంటాడు. ఆయన ఏమంటాడు? నేనే భయపడవద్దు. దేవుడు నడిపించే దేవుడు, భయపడవద్దని చెప్పే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. కాబట్టి ఉదయకాలం ఈ మధ్యాహ్నం కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసు మనతో కూడా నడుస్తూ వస్తాడు, ఆయన నడిపిస్తాడు అనే మాట మనము ఇంకొక మాట కూడా ఉన్నది. యెషయా గ్రంథం 24:15-16 ఇచ్చే యేసు తానే దగ్గరకు వచ్చి యోహాను సువార్త 24 యోహాను సువార్త 24:15-16 20 అయితే ఉందా? 21 నేను యెషయా గ్రంథం అంతా రాసి పెట్టిన 15-16 చూడమా 21లో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, దీనికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెపిల్లలను ఇక్కడ ఏముందంటే, నేను యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిననే మాట నేను రాసుకున్నా. కానీ ఇది మిస్ అయింది. కాబట్టి దేవుడు వారితో ఎమ్మాయి మార్గంలో వెళ్తూ, ఆ మాట మిస్ అయింది. ఎమ్మాయి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు యేసు తానే దగ్గరకు వచ్చి వాళ్ళతో కలిసి నడిచినాడంట. వారితో కలిసి నడిచింది. ఈరోజు మనతో కూడా కలిసి నడిచేది. కాబట్టి మొదటి పాయింట్ మందేది మన అంశము సదాకాలము తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సదాకాలం నడిపించే దేవుడు. మొదటి పాయింట్ ఏంది? సదాకాలము మన అంశము సదాకాలము తోడుగా ఉండే దేవుడు. అంశము వేరే. అంశము సదాకాలము తోడుగా ఉండే దేవుడు అంశము. దాంట్లో పాయింట్ వచ్చేసి సదాకాలం నడిపించే దేవుడు మొదటి పాయింట్. రెండవది మనం